హాయ్ అండి. అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్‌ని తెలుసుకుందాం. కుక్కర్‌లో పప్పు పెట్టుకున్నప్పుడు ఇలా పైకి పొంగిపోతూ ఉంటుంది కదండీ! అలా పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గిన్నె పెట్టేసి దానిలో కొంచెం ఆయిల్ వేసామనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. ఇలాంటి పెద్ద సైజు డబ్బాలను మనం ఎందుకీ పనికిరావని పడేస్తూ ఉంటాం కదండీ! వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నవి స్టీల్ బాక్సెస్ కానీ, ప్లాస్టిక్ బాక్సెస్ గానీ, ఈ విధంగా డబ్బాల్లో మనం ఇలా పెట్టేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఒక్కొక్కసారి కంగారులో ఉండగా చిన్న చిన్న బాక్సెస్ ఎతుకుతూ ఉంటాం కదండీ! అటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చక్కగా ఒక డబ్బాలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా చక్కగా తక్కువ ప్లేస్‌లోనే మనం ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవడానికి బావుంటుంది. చక్కగా ఒక డబ్బాలన్నీ కూడా ఇలా చిన్న చిన్నవి ఒక దగ్గర ఉంటాయి కాబట్టి అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ టిప్‌ని తెలుసుకుందాం. లగేజ్ బ్యాగ్స్ కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, పిల్లల బ్యాగ్స్ కానీ ఏవైనా కూడా ఒక్కోసారి మనం జిప్పులు వేస్తూ తీస్తూ ఉన్నామనుకోండి, స్టక్ అయిపోతూ ఉంటాయి కదండీ! అలా స్టక్ అయిపోయిన జిప్పుల్ని చక్కగా స్మూత్‌గా ఈ విధంగా చక్కగా ఫ్రీగా తిరిగేలాగా చేసుకోవచ్చండి. ఈ విధంగా వ్యాజ్‌లిన్ అయితే కొంచెం అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ వరకు ఇలాగా అంటూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి స్మూత్‌గా తిరుగుతుందండి. జిప్పు కూడా చాలా ఈజీగా, సింపుల్‌గా తీసుకోవడానికి, మనం వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూజ్‌ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫెయిర్ అండ్ లవ్లీ అయితే ఫేస్‌కి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! ఇలా ఫెయిర్ అండ్ లవ్లీని చక్కగా ఈ విధంగా యూజ్ చేయండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. ఇలా కొంచెం అరచేతిలో కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ అయితే వేసేసుకొని, కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా రబ్ చేసేసి, మన ఫేస్‌కి అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి, 1 అవర్ తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మంచి గ్లోయింగ్‌గా మెరిసిపోతుంది. అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చక్కగా మన ఫేస్‌కి అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ అయితే మంచి గ్లోయింగ్‌గా మెరిసిపోతుందండి. మంచి బ్రైట్‌నెస్‌గా కనిపిస్తుంది. సో, యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.